వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు షేర్లింగంపల్లి మండలం రంగారెడ్డి జిల్లా మాదాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారండి. ఎందుకంటే గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం బాగుంది. అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు సార్? అభివృద్ధి పథకాలు కూడా బాగానే అమలు చేశారండి, చాలా బాగుంది, నీట్గా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా చాలా మంది బాగా చేశారంటున్నారండి. మేము కొత్తగా వచ్చాం, మనకు ఐడియా లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పడమే, మేము ఆంధ్ర నుంచి వచ్చాం. నమస్తే, మీ పేరు సార్? నా పేరు వెంకటేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను కాంట్రాక్ట్, సివిల్ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏముందండి, ఏం చేస్తున్నాడు, సక్సెస్ ఏం చేయట్లేదండి. ఈ కార్డు అంటాడు, రేషన్ కార్డు అంటాడు, ఇవి అంటాడు, రైతు బంధు అంటాడు, ఇవి అంటే ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలే. ఒకటి ఫ్రీ బస్ అనేది కదా ఒకటి సక్సెస్ అయింది, కానీ మీదే ఎవ్వి కాలేదండి ఇంతవరకు అయితే. అన్నీ చేస్తా అంటుండు, ఇది చేస్తా అది చేస్తా అంటుండు, ఒక్కటి మాత్రం కాలేదు ఇంతవరకు అయితే. ఇంతవరకు కాలేదు, చేస్తాడో చేయదో తెలియదు ఇంతవరకు, భగవంతుడికి ఎరక ఇంతవరకు అయితే ఏం కాలేదండి ఇంతవరకు అయితే. మాకైతే అభిప్రాయం ఏం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు సార్ ప్రస్తుతానికైతే? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చాలా డల్లేనండి, ఇప్పుడు ఏమైతే లేవు, ఏం చేయలేదు. చెప్పుడు మొత్తం చాలా చెప్తున్నాను కానీ ఇప్పుడు అది ఏం చెప్పట్లేదండి, ఏం చేయట్లేదు వాస్తవానికి అయితే. చెప్పుడు చాలా చెప్తుండు, ఇది చేస్తాను అది చేస్తున్నా అంటుండే కానీ ఏం చేయట్లేదండి. టైం ఉంది కదా, చేస్తారంటారు? ఏం చేస్తానంటూ ఇంతవరకు చేయట్లేదండి, చేస్తానని చెప్పి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన పర్వాలేదండి, కొంచెం కేసీఆర్ వరకు చాలా వరకు ప్రాబ్లం లేదు, పర్వాలేదు అని బాగా చేసిండు ఇంతవరకు అయితే. పర్వాలేదు ఆయన అయితే, కేసీఆర్ ఉన్నది. ఇప్పుడైతే ఈయనైతే చాలా కష్టం, ఇంకోటి అయితే కూడా చేయడు కూడా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? ఇప్పించడం నడిపిస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అన్ని హామీలు ఏది చేయలే కదా, అన్ని హామీలు చెప్పాడు, ఏ హామీలు కరెక్ట్ లేదు. కేసీఆర్ కరెక్ట్ ఉండే. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? ఏ అభివృద్ధి లేదు, ఏది అన్ని జీరో. 6 గ్యారెంటీ అన్ని జీరో ఉన్నాయి. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. ఏం అందుతలో. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నెక్స్ట్ టైం ఆయననే వస్తాడు, కేసీఆర్ జిందాబాద్ అని కొద్దిగా మంచిగా చేసాడు. మీ పేరు సార్? विकास। ఏం చేస్తుంటారు సార్? सर टिफिन सेंटर में सर। रेवंत रेड्डी साहब का पालन कैसे है सर? नहीं सही नहीं है उनका। हाँ केसीआर सही था। हाँ क्यों मतलब केसीआर सब कुछ अच्छा किया, गरीबों को भी सही किया। నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంత బాగుంది కానీ సిటీలో వరకు వచ్చే వరకు ఫెయిల్ అయిపోయింది పాలన. అది ఏదైతే ఇది హైడ్రా తెచ్చిందో దానివల్ల పబ్లిక్లో చాలా మిస్యూజ్ నడుస్తుంది. రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళం, రియల్ ఎస్టేట్ ఏం లేకుండా పోయింది, అంతా ఖాళీగా ఉండడం. మిగతా విషయాలకు వస్తే అన్నిట్లో బాగుంది. హైడ్రా ఒకటి కొంచెం టైం పెట్టేది ఉండే, టైం ఇచ్చే ఉండే, దానివల్ల పబ్లిక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుండే, హ్యాపీగా ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయండి సార్ ప్రస్తుతానికి? అభివృద్ధి పథకాలు అంతటా బాగానే ఉన్నాయి, అక్కడ అంతా బాగానే ఇస్తున్నాడు. దాని అభివృద్ధి పథకాల విషయంలో బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. ఇది ఒకటి హైడ్రా ఒకటి కొంచెం అందరికీ ఇబ్బంది కలిగించింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన సిటీలో నెంబర్ 1 ఉంది, ఊర్లలో వచ్చే వరకు మరి ఎలా ఉందో మనకు అంత తెలియదు. కానీ కేసీఆర్ గారు నెంబర్ 1 చేసిండు, ఏది చేసినా. తెలంగాణ హీరో అంటే కేసీఆర్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు నిరంజన్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు సార్ ప్రస్తుతానికి? ఇప్పుడైతే ఏం బాగాలేదు. ఈ రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేశారు, కానీ రైతు బంధు ఆలస్యం అవుతుంది అంటారు, ఎంతవరకు అంటారు? అవును సార్, ఆర్జమైంది. ఆర్జమైంది. ఈ నెల వేస్తాను, ఈ నెలలో ఇస్తాను, వేస్తాను. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఆయన నాన్న తప్పుకోతున్నాడు, నేను తప్పుకోతున్నాడు. నమస్తే సార్. హలో, మీ పేరు సార్? హరికృష్ణ. ఏం చేస్తుంటారు సార్? ఫార్మర్స్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉందండి, బాగానే ఉంది. రైతులకు రైతు భరోసా అవి ఇట్లా చేస్తున్నాడు కదా, మరి లేడీస్కు ఫ్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు రేషన్ కార్డ్స్కి ఇట్లా చేస్తున్నాడు కదా, బాగానే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు దావాస్ నుంచి వెళ్ళాడు కదా, బాగానే వస్తున్నాయి పెట్టుబడులు, బాగానే ఉన్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? తాను ఇట్లా చాలా బాగా చేశాడు అని కేసీఆర్ గారు చెప్పానా. రేవంత్ గారు డైనమిక్ హీరో అండి, ఆత్మవిశ్వాసం ఎక్కువ. తనకు టైం ఇస్తే అన్నీ పూర్తి చేస్తాడు, అనుకున్న వాగ్దానాలన్నీ పూర్తి ఆత్మవిశ్వాసం ఫుల్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శివాజీ. ఏం చేస్తుంటారు? మేము ర్యాపిడ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ గారు పర్వాలేదు, కొద్దిగా పర్వాలేదు. 6 గ్యారెంటీలో రైతులకు అయితే ఏం చేసింది లేదు. రైతులకు రుణమాఫీ లేదు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి జరగలేదు. ఇంకా మన ఏదంటారు రైతు బంధు, ఏమంటారు రైతు బంధు, అది కూడా రాలేదు. ఇప్పుడు
26 అంటున్నారు, మరి ఇస్తారా ఏది తెలియదు. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా అట్లా ఉండేది సార్, మంచిగా ఉండేది. రైతులకు ఏం చేసింది ఏం లేదు. చేసినాడు కదా, కొద్దిగా చేసినాడు. అప్పులు ఉండేవి, అట్లనే అప్పులే ఉండేవి. ఇప్పుడు కూడా అంతే ఉంది, అప్పుడు కూడా అంతే ఉంది. నాకైతే ఏది నమ్మకం లేదు. ఈ అభివృద్ధి పథకాలు ప్రతి గ్రామాలలో కూడా అందుతుంది అంటారు సార్? ఎవరి రేవంత్ రెడ్డి సారీ 6 గంటలే ఏమో సార్. కొన్ని అయితే బస్సులు అయితే అందుతున్నాయి, రుణమాఫీ అయితే అందలేదు. ఇప్పుడు ఇంకొన్ని రుణమాఫీ అయితే అందలేదు. రైతు బంధు కూడా ఇంకా అందలేదు. మాకు తెలంగాణ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాది కూడా. ఇక్కడ హైదరాబాద్ కనుక వచ్చినాం. అప్పుడు ఉంది మాకు 2 లక్షలు అప్పు ఉంది, అట్లనే ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? స్విగ్గీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే బాగానే ఉంది. అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? మేము అంటే ఊర్లలోకి వెళ్తుంది, ఇక్కడైతే బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ తెలియదు అంటారు. నాకేం తెలియదు అవి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అందరూ బాగానే ఉంది అంతే. నమస్తే సార్. మీ పేరు సార్? బాలకృష్ణ. ఏం చేస్తుంటారు సార్? నేను స్విగ్గీలో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగాలేదు అనిపిస్తుంది. ఏ విధంగా అంటే చెప్పిన గ్యారంటీలు మాత్రం ఏవి అమలు కావట్లేదు కదా, దానివల్ల బాగాలేదు అనిపిస్తుంది. మరి అంటే ఇంకా టైం ఉంది కదా, మరి చేస్తారేమో అనే అభిప్రాయం ఉందా? 1 year అయిపోయింది కదా ఆల్మోస్ట్. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన చాలా బాగుండే, మార్పు అని చెప్పేసి అది మళ్ళీ మార్చారేమో కానీ ఆయన పాలన బాగుంది. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? మా పేరే రమణ అండి. ఏం చేస్తారమ్మా? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకేముంది, మాకేమి ఇవ్వటం లేదు, ఏమి లేదు. మాకు అసలు రేవంత్కి మాకు ఇది కూడా లేదు. ఓటు కార్డు కూడా ఎవరు ఇవ్వలే నాయకులు. ఇంకా మాకు ఇంకేముంటుంది, మాకేమీ సౌకర్యం ఏమి లేదు. ఓటర్ ఐడి కార్డు కూడా లేదంటారు, ఎందుకని? ఏమో మేము ఎన్నిసార్లు అప్లై చేసినా వాళ్ళు ఇవ్వలేదు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అదేముంది, అదే అంతే ఇది అంతే, 2 ఒక రాళ్ళేనండి. మాకు ఏది సౌకర్యం ఏమి లేవు మాకు దాని మీద. మీది తెలంగాణ రాష్ట్రమే? తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మేడం? ఓటర్ ఐడి కార్డు కూడా ఇవ్వాలి. నిజామాబాద్లో కూడా ఓటర్ ఐడి కార్డు ఇవ్వాలి. అక్కడ ఇచ్చారు, అక్కడ ఉండేది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాం. మరి ఇక్కడ రావాలి కదా, ఇక్కడ ఉండాలి కదా మనకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు. ఇక్కడైతే ఉండమంటారు. గతంలో కేసీఆర్ గారి పాలనలో కూడా ఎలా ఉంటుంది? జనాలు అందరికీ ఇవి అందుతుంటుండేనా? ఏముంది, అందరికీ అందుతుంది అంట కానీ మాకైతే ఏం లేదు. అందే వాళ్ళకి అందుతాయి కానీ